హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేము ఇక్కడికి వేటకు వచ్చామండి, ఉప్పు కాలువకి. ఇది ఉప్పు కాలువ అండి, బీచ్ అమ్మిడ ఉప్పు కాలువ. చేపలు పట్టడానికి వచ్చాము, కానీ మా దగ్గర ఏమీ లేవు, వలలు గిల్లలు ఏమీ లేవు. చేతలతో పట్టేదానికి వచ్చాం. చూడండి ఎంత బాగుందో ఇక్కడ, చాలా చాలా బాగుంది కదా ఉప్పు కాలువ. ఎంత బాగుందో చూడండి. అక్కడ వెళ్తున్నాడు మా ఆయన, నేను వెనకెళ్తున్నానండి. ఓడుగో వెళ్తా, చూడండి అడుగు మా ఆయన వెళ్తా అన్నాడు. చేపలు పట్టడానికి వచ్చామండి మేము. ఈ చుట్టుపక్కల చాలా అందంగా ఉంది కదండి చూసేదానికి. ఉప్పు కాలువ, బీచ్ అమ్మిడే పెద్ద కాలువ అండి ఇది. చేపలు అయితే పెద్దవి ఉంటాయి, కానీ వల అయితే పడతాయి పెద్ద చేపలు. కానీ మా దగ్గర వల లేదండి, పునికి పట్టాలి. పునికి చేతలతో పునికి అప్పుడు పట్టుకుంటాం మేము. చూడండి ఇది గట్టు, ఇది నీళ్ళల్లో ఉప్పు కాలువ. చూడండి అవి పడవలు. చూడండి చుట్టూ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదండి. చుట్టుపక్కల ఎంత బాగుందో. ఇదైతే పడవ అండి. దీన్ని వేసుకొని బీచ్లోకి వేటకి వెళ్తారండి. పడవలో వెళ్ళి వేట చేసి అమ్మన తిరిగి మళ్ళీ గట్టుకి వచ్చి ఇక్కడే పెడతారండి పడవని. ఇవి వలలు, ఆ వలలు వేస్తారండి బీచ్లో వేసి చేపలు తెస్తారండి. మనకైతే లేవు కదా వలలు, చేతలతో పట్టుకోవాలి చేపలని. అందుకని వెళ్తున్నామండి మేము షికారు చేసేదానికి. ఇప్పుడు మేము అవతలకి వెళ్ళాలండి, నీళ్ళల్లోనే అవతలకి వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నాడు. అదిగో ఆ గట్టు మీదకి వెళ్ళాలండి మేము. ఓదుగండి పడవ, అక్కడికి వెళ్ళాలండి మేము. అక్కడికి వెళ్ళి మళ్ళీ అవతలకి వెళ్ళాలండి. చూడండి చుట్టూ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది చాలా దూరం ఉందండి, చూడండి ఎంత దూరం ఉందో జూమ్ చేసి చూపించానండి మీకు. ఉప్పు కాలువ అంటే అంత దూరం ఉందండి, అంటే అవతలకి మేము వెళ్ళాలి. ఇవి పడవలంటే అవతలకి వెళ్ళి వేట చేసుకురావాలండి మేము. ఈ పక్కకి వెళ్ళాలండి మేము, అవతలకి వెళ్ళి చేపలు పట్టుకొని వెళ్ళాలండి. ప్రపంచం ఎంత బాగుందో చూడండి. నేను ఇప్పటికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. చాలా చాలా బాగుందండి. యువతలకైతే వచ్చేసామండి దెబ్బ మీదకి. అది అక్కడి నుంచి అండి మేము వచ్చింది, యువతలకైతే వచ్చామండి. చూడండి దెబ్బ మీదకి వచ్చేస్తున్నాం, మధ్యలో దెబ్బ ఉంది గట్టు, ఆ గట్టు మీదకి వచ్చేస్తున్నాం. చుట్టుపక్కల నీరు ఉన్నాయండి మాకు, చుట్టుపక్కల నీరు. అక్కడ ఒక అబ్బాయి కూర్చొని మునుగుతున్నాడు, చూడండి ఎంత బాగా మునుగుతున్నాడో. చుట్టుపక్కల నీరున్నాయండి, గట్టు మీద ఉన్నాం మేము. చూడండి యువతలకైతే వచ్చేసాం, మళ్ళీ ఆ గట్టు మీద నుంచి మళ్ళీ యువతలకు వచ్చేసాం. అది బీచ్ అండి. ఓది పడవ. చూడండి బీచ్, అలలు ఎంత బాగా వస్తున్నాయో. అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో.
బీచ్ అమ్మడికైతే వచ్చేసామండి. చుట్టుపక్కల చాలా చాలా బాగుంది. చేపలైతే పునుకుతున్నాడండి. రొయ్యలు చేపలు తగలుతాయని. కానీ ఇంకా ఏం తగలలేదండి. వెతుకుతా అన్నాడు. తగిలేయా? ఏం చెప్పట్లేదు. వెతుక్కుంటా అన్నాడు చేపల్ని, కానీ అవి దొరకట్లేదు. రొయ్యలు చేపలు తగులుతాయంటండి. తగిలేయా? నేను కూడా ఫస్ట్ టైం అండి రావటం వేటకి. చూద్దామని ఒకసారి వచ్చాను, కానీ మా దగ్గర ఆయుధాలు లేవు. ఎందుకంటే మేము ఆయుధాలు తీసుకోలేదు, వాళ్ళ తీసుకోలేదండి మేము. ఎందుకంటే గుండ్ల మీద ఉన్నాం కదా, అందుకని వాళ్ళ లేదు మా దగ్గర. అందుకు చేతులతో పట్టుకునే దానికి వచ్చాము, కోరలేదని. చేపలైతే పట్టేసామండి. ఇంటికి వెళ్తున్నాము. నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, నీళ్ళల్లో ఉన్నాం మేము. నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్తాం. గట్టు మీదకి ఇంటికి వెళ్ళాక అప్పుడు చేపలు చూపిస్తామండి. ఏంది జిలేబులు పట్టుకొని వెళ్ళారు అనుకుంటారు కావాలా, మేము పునికే పట్టామండి. ఆ జిలేబులు కూడా, ఆ జిలేబులు పునికే పట్టాం. కానీ వాళ్ళు ఉంటే పెద్ద చేపలు పడతాయండి, వాళ్ళ లేదు కదా, అందుకని పునికే పట్టాం మేము చేపలని. అందుకు జిలేబులు దొరికినాయి మాకు. గట్టుకి వెళ్ళాక ఇంటి దగ్గరికి వెళ్ళాక చూపిస్తామండి. చూడండి, మళ్ళీ ఫస్ట్ ఇవ్వండి జిలేబులు. చూడండి, ఇవే పట్టింది మేము, అవే దొరికింది. చేతలతో పట్టామండి. చూడండి, ఇవేను. సరేనండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.